So welcome to DSC General Knowledge. సో మనకు వివిధ దేశాలకి కొన్ని జాతీయ పుష్పాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఒక 7-8 దేశాలవి. దాంట్లో మనం సైమల్టేనియస్గా తీసుకున్నప్పుడు మనతో పాటు భారత్తో పాటు నేపాల్ వీళ్ళకి కూడా జాతీయ పుష్పం సిమిలర్ లోటస్. సో అది కూడా హిందూ జనాభా ఎక్కువగా ఉన్న దేశం కాబట్టి దట్ ఈస్ లోటస్ అనేది అది. ఆ తర్వాత మనకు బ్రిటన్ అండ్ ఇరాన్ బ్రిటన్ అండ్ ఇరాక్ ఈ రెండు దేశాలకి కూడా ఒక జాతీయ పుష్పంగా ఉండేది మనకు గులాబీ. సో రోజ్ అనేది ఆ రెండిటికి కూడా ఉంటుంది. ఆ తర్వాత మనకు పాకిస్తాన్కి జాస్మిన్ మల్లె, పాకిస్తాన్ యొక్క జాతీయ పుష్పంగా మల్లెపువ్వు ఉంటుంది. ఆ తర్వాత మన చుట్టుపక్కల వాటిలలో ఒకటి బంగ్లా అండ్ మరొకటి మలేషియా. ఈ రెండు దేశాలు బంగ్లా అండ్ మలేషియాలకి జాతీయ పుష్పం హైబిస్కస్ అంటాం, అంటే మందారం. సో మందారం అనేది రెండిటికి కూడా జాతీయ పుష్పంగా ఉంది. ఆ తర్వాత జపాన్ యొక్క జాతీయ పుష్పం పేరు క్రిసంతిమామ్. క్రిసంతిమామ్ అంటే చామంతి. ఇది జపాన్ యొక్క జాతీయ పుష్పం. ఆ తర్వాత మనకు ఇరాన్, తుర్కీయే, అది తులిప్ పుష్పాలు. సో ఇరాన్ అండ్ తుర్కీకి సంబంధించి అది. తర్వాత మనకు ఇంకొకటి జర్మనీ, ఇది కాస్త వెరైటీ. జర్మనీ యొక్క జాతీయ పుష్పాన్ని మనం కార్న్ ఫ్లవర్ అంటాం. సో మొక్కజొన్న పువ్వు. సో కార్న్ ఫ్లవర్ అనేది జర్మనీ యొక్క జాతీయ పుష్పం. ఆ తర్వాత గ్రీస్, లారెల్. సో లారెల్ అనేది గ్రీస్ దేశం యొక్క చిహ్నం. దెన్ మాల్దీవులు వార్తల్లో ఉంది కాబట్టి లేకపోతే అంత అవసరం లేదు. మాల్దీవుల యొక్క జాతీయ పుష్పం పేరు గన్నేరు. సో గన్నేరు అనేది మెయిన్. ఇవి జస్ట్ మనం ఇలా తీసుకుంటే కొన్ని ఇంపార్టెంట్ గతంలో ఎగ్జామ్లో రిపీట్ అయిన వాటిలలో ఇవి మెయిన్ అన్నమాట. ఒక్కటి కూడా చూసుకోండి. ఫ్రాన్స్ యొక్క జాతీయ పుష్పం లిల్లీ. అదే కెనడా అయితే వైట్ లిల్లీ. సో కెనడా యొక్క జాతీయ పుష్పం అది వైట్ లిల్లీ అనేది దానికి సంబంధించిన ఫ్యాక్ట్ అది. ఎనఫ్. సో ఇది దీంట్లో మనం దేశాలు చెప్పేటప్పుడు కూడా కవర్ చేసుకోవచ్చు, జస్ట్ అన్ ఐడియా కోసం అంతే. ఆ ఏరియాని పక్కన పెట్టండి. ఇంకా మనం రిమైనింగ్ వాటిని చూసినప్పుడు మనం ఇంతకుముందు ఉత్తర అమెరికా ఇట్లాంటి వాటిని మాట్లాడాం. దక్షిణ అమెరికాలో పెద్దగా మాట్లాడడానికి ఏం లేక దాన్ని వదిలేసాం మనం. బట్ ఇక్కడ అర్జెంటీనా, కొలంబియా, ఉరుగ్వే, క్యూబా, ఈ అన్నిటికి కరెన్సీ ఏంటంటే పెసో. సో పెసో అనేది అది. సో ఉరుగ్వే అనే దాని యొక్క కరెన్సీ మనకు పెసో. యాక్చువల్లీ పెసో అనేది ఒక దక్షిణ అమెరికా ఖండానికి సంబంధించిన కరెన్సీ. సో ఇలాంటి కరెన్సీ మనకు ఆసియాలో ఒక దేశంలో కనిపిస్తుంది. దాన్ని మనం ఫిలిప్పీన్స్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం. ఫిలిప్పీన్స్ అనేది అది. ఇక వీటిలలో ఈ ఖండంలో ఒక పెద్ద దేశం బ్రెజిల్. సో బ్రెజిల్ దక్షిణ అమెరికా ఖండాన్ని మనం పక్షి ఖండం అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం. ఆ పక్షి ఖండం దక్షిణ అమెరికాలో అతిపెద్ద దేశం బ్రెజిల్ సాంప్రదాయ నృత్యాన్ని వాళ్ళకు ట్రెడిషనల్ డ్యాన్స్ ఉంటుంది.
బ్రెజిల్ యొక్క సాంప్రదాయ నృత్యాన్ని మనం ఏమని పిలుస్తామంటే సాంబా. బ్రెజిల్ యొక్క ట్రెడిషనల్ డ్యాన్స్ పేరు సాంబా. ఇక మనకు బ్రెజిల్ అంటే గుర్తుకొచ్చేది ఒకటి అమెజాన్ రెయిన్ ఫారెస్ట్. సో దీనివల్ల లాస్ట్ 1-2-3 ఇయర్స్గా, ఎందుకంటే మనకు ఈ ప్రపంచపు ఊపిరితిత్తులుగా ఈ అమెజాన్ వర్షాధార అరణ్యాలని పిలుస్తూ ఉంటాం. సో అక్కడి నుంచే మనకు మ్యాక్సిమం ఆక్సిజన్ అనేది లభిస్తూ ఉంటుంది. బట్ అక్కడి ప్రభుత్వాలు కూడా ఒక పారిశ్రామిక నిర్ణయాలు ఏవైతే తీసుకున్నారో, ఇప్పుడు లాస్ట్ ఇయర్లో ఆయన స్టెప్ డౌన్ కావాల్సి వచ్చింది. ఆయన పేరు జాయర్ బోల్సనారో. సో జాయర్ బోల్సనారో అనే అతను వెళ్ళిపోయారు. ఇప్పుడు బ్రెజిల్ అధ్యక్షుడు అక్కడ తీసుకున్న నిర్ణయాలతోటి. బ్రెజిల్ యొక్క ప్రెజెంట్ అధ్యక్షుడి పేరు లూయిజ్ ఇనేషియో లూలా డసిల్వా. సో లూయిజ్ ఇనేషియో లూలా డసిల్వా అనేది ఆయన పేరు. సో బ్రెజిల్ కాఫీ, ప్రపంచంలో అత్యధికంగా కాఫీని ఉత్పత్తి చేసే దేశం బ్రెజిల్. బ్రెజిల్లో కాఫీ తోటల్ని మనకు ఫెజెండాస్, బ్రెజిల్లో కాఫీ తోటల్ని మనం ఏమంటామంటే ఫెజెండాస్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం. వాళ్ళు కాఫీ సాగు చేసే విధానాన్ని, దాన్ని. రైట్. ఇక ఇవన్నీ అంటే ప్రతి చోట అక్కర్లేదు రాజధానులు. బ్రెజిల్ యొక్క రాజధాని పేరు బ్రసీలియా. బ్రెజిల్ రాజధాని బ్రసీలియా అయినప్పటికీ బ్రెజిల్లో మనకు తరచుగా వార్తల్లోకి వచ్చే ప్లేస్ పేరు రియో డి జనీరో. ఒకప్పుడు ఒలింపిక్స్కు కూడా ఆతిథ్యం ఇచ్చిన బ్రెజిల్ ప్రదేశం అది రియో డి జనీరో. గతంలో ధరిత్రి సదస్సులు ఇట్లాంటివన్నీ కూడా జరిగాయి. రియో డి జనీరో, దట్ ఈస్ ద బ్రెజిల్. ఓకే. తర్వాత ఈ క్యూబా రాజధాని హవానా. సో క్యూబా రాజధాని హవానా అనేది సిగార్, ఈ పొడవాటి చుట్టలు, ఆ సిగార్లకు ప్రసిద్ధి చెందిందే అది. ఇక మనకు గ్వాంటనామో బే జైలు అంటాం. గ్వాంటనామో బే జైలు అనేది క్యూబా ప్రాంతంలో ఉండే ఒక యుఎస్ఏ అధీనంలోని జైలు. తరచుగా మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించి ఇది వార్తల్లోకి వస్తూ ఉంటుంది. గ్వాంటనామో బే జైలు అనేది అది. సో తరచుగా అది మనకు వార్తల్లోకి రావటం జరుగుతుంది. రైట్. ఇక అంటే వెండి అనే దాంతో ఏర్పడ్డ దేశం, వెండి అనేది పేరులో కలిగిన దేశం పేరు అర్జెంటీనా. సో అర్జెంటీనా యొక్క క్యాపిటల్ పేరు బ్యూనస్ ఎయిర్స్. బ్యూనస్ ఎయిర్స్ అనేది అర్జెంటీనా యొక్క క్యాపిటల్ పేరు. అక్కడ ఇప్పుడు న్యూస్ ఏమీ లేదు. కొలంబియా క్యాపిటల్ పేరు బోగోటా. సో బొగోటా అనేది కొలంబియా యొక్క క్యాపిటల్ పేరు. ఆ తర్వాత మనకు ఈ ఏరియాలో ఈక్వెడార్, మనకు జంతువులకి, ఎనిమల్స్కి, జంతువులకి ప్రాథమిక హక్కులు ఇచ్చిన దేశం, జంతువులకు ప్రాథమిక హక్కులు ఇచ్చిన దేశం అది. సో దట్ ఈస్ ఈక్వెడార్. ఆ దేశం పేరు ఈక్వెడార్ అనేది అది. అటకామా ఎడారి. సో ఈ అటకామా ఎడారి విస్తరించి ఉన్న దేశం, బాగా విస్తరించి ఉన్న దేశం పేరు చిలీ. సో ప్రపంచంలో ఈ రాగి గనులు, రాగి ఉత్పత్తికి ప్రసిద్ధి చెందిన దేశం చిలీ. సో అక్కడ ఉన్న ఒక పెద్ద ఈ ఎడారిలోనే, అటకామా ఎడారిలోనే మనకు అతిపెద్ద పరిశోధన కేంద్రం కూడా నెలకొల్పడం జరిగింది. ఈ అబ్జర్వేటరీ, స్పేస్, వీటన్నిటికి సంబంధించి అది. సో దట్ ఈస్ అటకామా ఎడారి, దక్షిణ అమెరికాలో ఫేమస్ ఎడారి అది. సో ఇక్కడ ఉన్న వాటిలలో ఇవి మనకు ఇప్పుడు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకునేటప్పుడు విషయాలు. న్యూస్ ఏమీ లేకపోతే మనం అవి చదవాల్సిన అవసరం కూడా లేదు. రైట్. ఆ ఏరియాని పక్కన పెట్టేస్తే
మనకు ఇక్కడ నుంచి న్యూస్లో ఉన్న వాటిలలో ఒకటి బ్రిక్స్, BRICS అంటాం. సో BRICS దాన్ని ఇంకో రకంగా మాట్లాడితే BRIC అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా. ఇవన్నీ డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్నాయి. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా ఈ 4 దేశాలు కలిస్తే ప్రపంచాన్ని శాసించగలుగుతాయని ఒక ఆర్థికవేత్త చెప్పడం జరిగింది. సో ఆయన పేరే జిమ్ ఓ నీల్. గోల్డ్మన్ సాచ్ అనే ఒక సంస్థ తరపున ఆయన ఈ పని చేయడం జరిగింది. ఆ తర్వాత కాలంలో ఈ ఆర్థికవేత్త మాటలు పునాదిగా బ్రిక్ అనేది ఏర్పాటైంది 2006లో. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా. సో 2006లో ఏర్పడ్డ బ్రిక్ యొక్క ఫస్ట్ సమావేశం 2009లో జరిగింది. 2009లో జరిగిన బ్రిక్ మొదటి సమావేశం ఎకటెరిన్బర్గ్ అనే ప్లేస్లో జరిగింది. ఎకటెరిన్బర్గ్. సో ఎకటెరిన్బర్గ్ అనే ప్లేస్ ఏదైతుందో అది మనకు రష్యాలో కనిపిస్తుంది. ఎకటెరిన్బర్గ్, రష్యా. తర్వాత 2010లో సౌత్ ఆఫ్రికా దీంట్లోకి ఎంట్రీ ఇవ్వడం జరిగింది. 2010లో సౌత్ ఆఫ్రికా దీంట్లోకి ఎంట్రీ ఇచ్చింది. సో దాంతో మనకు బ్రిక్స్ దేశాల సంఖ్య 5కు పెరిగింది. BRICS అయిపోయింది. అది బ్రిక్స్ దేశాల సంఖ్య 5కు పెరగడం జరిగింది. అది బ్రిక్స్కు సంబంధించి ఒక బ్యాంక్ ఉంటుంది, దాన్ని NDB అంటాం. బ్రిక్స్ బ్యాంక్ పేరు న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. సో న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ హెడ్ క్వార్టర్ బీజింగ్లో ఉంటుంది. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ చైనా కేంద్రంగా ఉండే ఈ బ్యాంకు మొట్టమొదటి చైర్మన్గా ఓ భారతీయుడే వ్యవహరించడం జరిగింది. సో అది కేవి కామత్ దానికి వ్యవహరించడం జరిగింది. ఇక లాస్ట్ ఆగస్ట్లో అంటే 2023 ఆగస్టులో, ఇవన్నీ ఇక ఫ్యూచర్ మళ్ళీ మనకు ఆ టైం వరకు మారుతూ ఉంటాయి. జీకే అంటే ఇక్కడ కట్ చేసేయాలంతే. సో 2023 ఆగస్టులో మనకు ఈ సదస్సు జోహానెస్బర్గ్లో జరిగింది. జోహానెస్బర్గ్లో ఈ యొక్క సదస్సు అయితే జరిగింది. సో ఇందులో 2024 జనవరి 1 నుంచి కొన్ని కొత్త దేశాలని చేర్చుకోవాలని అనుకున్నారు. బట్ అది అధికారికంగా అమల్లోకి రాలేదు. కొన్ని దేశాలు మళ్ళీ పునరాలోచనలో పడ్డాయి. లైక్ సౌదీ అరేబియా ఇట్లాంటి దేశాలు, మెక్సికో ఇలాంటివన్నీ, ఈవెన్ అర్జెంటీనా, వీటన్నిటిలో కూడా. సో అది మళ్ళీ క్లారిటీ వచ్చాక మనం దాని గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. దట్ ఈస్ బ్రిక్స్. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా అనేది ఆ ఏరియాలో తీసుకునేటప్పుడు విషయం. సో అది ఆ ఖండం, దాన్ని మనం పూర్తిగా పక్కన పెట్టేసేయచ్చు. ఆ తర్వాత మనకు నెక్స్ట్ కనిపించేది EU అంటే యూరోపియన్ యూనియన్. సో యూరోపియన్ యూనియన్ అనేది హెడ్ క్వార్టర్ బ్రసెల్స్లో ఉంటుంది. యూరోపియన్ యూనియన్ యొక్క హెడ్ క్వార్టర్ బ్రసెల్స్ అనేది మనకు బెల్జియం యొక్క రాజధాని. సో మనకు దీంట్లో నేరుగా విధి విధానాలు లేవు. మీకు 4 ఏళ్ల క్రితం 2020 జనవరి 31 నుంచి బ్రిటన్ EU నుంచి వైదొలగడం జరిగింది.
ఆ EU నుంచి బ్రిటన్ వైదొలగడాన్నే మనం బ్రెగ్జిట్ అని చెప్పేసి చెప్తున్నాం. బ్రెగ్జిట్ అనేది అది. సో EUలో మనకు 28 దేశాలు కనిపిస్తున్నాయి. సో మనకు EUలో చేరికను ప్రకటించినప్పటికీ ప్రాసెస్ నడవాల్సి ఉన్న దేశం ఉక్రెయిన్. సో అదంతా కంప్లీట్ కాలేదు. చేరికకు మాత్రం ఉక్రెయిన్ అనే దేశం EUలో చేరడానికి యూరోపియన్ యూనియన్ నామమాత్రంగా అంగీకరించడం అయితే జరిగింది. సో ఈ యూరోపియన్ యూనియన్ లేదా యూరోపియన్ కమిషన్కి అధినేతగా మనకు ఊర్సులా వ్యాండర్ లియోన్ ఉన్నారు. ఊర్సులా వ్యాండర్ లియోన్ అనేది ఆ పొజిషన్లో ఉన్న వ్యక్తి, రైట్. సో దట్ ఈస్ EU. ఆ తర్వాత మనకు అక్కడ కనిపించే ఇంకొకటి నాటో. సో నాటో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అంటాం. సో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అనేది 1949లో ఏర్పడింది. సింపుల్గా చెప్పాలంటే రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా నేతృత్వంలో ఒక కూటమి ఏర్పడింది, అది నాటో. రష్యా నేతృత్వంలోని దేశాలను అప్పట్లో వార్సా దేశాలు అనేవాళ్ళు. సరే, ఆ తర్వాత అవన్నీ ఒక రకంగా కమ్యూనిస్టు సామ్యవాద దేశాలు. అమెరికా నేతృత్వంలో ఉన్న వాటిని అన్నిటినీ పెట్టుబడిదారీ దేశాలు, క్యాపిటలిస్ట్ నేషన్స్ అని అన్నారు, రైట్. సో అమెరికా నేతృత్వంలో ఉన్న ఒక మిలిటరీ కూటమి, చాలా భిన్నమైన కూటమి ఇది. మిగిలినవన్నీ కూడా రాజకీయ, శాంతి, ఇంకేదో కారణాలతోటి ఉంటాయి ఆర్గనైజేషన్స్ అని. సో అలా నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ 1949లో ఏర్పడింది. 1949లో బ్రసెల్స్, బెల్జియం యొక్క క్యాపిటల్ బ్రసెల్స్ కేంద్రంగా అది ఏర్పాటు కావడం అయితే జరిగింది. నాటో సెక్రటరీ జనరల్గా ఇప్పుడు జేన్ స్టోలెన్బర్గ్ ఉన్నాడు. జేన్ స్టోలెన్బర్గ్ అనే వ్యక్తి నార్వేకి సంబంధించిన వ్యక్తి. సో జేన్ స్టోలెన్బర్గ్ ఆయన ఆ పొజిషన్లో ఉన్నాడు ఇప్పుడు, రైట్. నాటో దేశాలు వాస్తవంగా నాటో దేశాలు అనేది కొంత కాంట్రవర్సీకి సంబంధించింది. ప్రస్తుతానికి 31 దేశాలుగా మనం భావించవచ్చు. సో నాటో దేశాలు వాస్తవంగా లాస్ట్ ఇయర్ వరకు 30. ఆ తర్వాత లాస్ట్ ఇయర్ మనకు 2 దేశాల చేరిక కోసం ఒక ప్రాసెస్ జరిగింది. ఆ 2 దేశాలు ఫిన్లాండ్, స్వీడన్. ఆ తర్వాత మనకు 2023 ఏప్రిల్లో ఫిన్లాండ్ చేరికకి నాటో ఆమోదం తెలిపింది. ఇక మిగిలిన దేశం స్వీడన్. 2024 జనవరిలో తుర్కీయే పార్లమెంట్ నాటోలో స్వీడన్ చేరికకు ఆమోదం తెలిపింది. అంటే త్వరలో నాటోలో స్వీడన్ కూడా ఉంటుంది. అయితే వీళ్ళు అధికారికంగా చేరినట్టు కాదు, 30 దేశాలే ఇప్పుడు అధికారికంగా ఉన్నట్టు. ఆమోదం అయితే లభించింది. సో 31వ దేశం ఫిన్లాండ్ అవుతుంది, 32 స్వీడన్ అవుతుంది. సో ఈ 2 దేశాలకు, ముఖ్యంగా స్వీడన్ చేరికకి అడ్డుపడుతున్న దేశం తుర్కీయే. యూరోపియన్ యూనియన్లో ఒక దేశం చేరాలంటే మిగిలిన అన్ని దేశాల పార్లమెంట్లు దాన్ని ఇండివిజువల్గా, వ్యక్తిగతంగా దాన్ని ప్రతి దేశం యొక్క పార్లమెంట్ దాన్ని ఆమోదించాల్సి ఉంటుంది. సో మిగిలిన దేశాలతో ప్రాబ్లం లేకున్నా తుర్కీయేలో విధ్వంసం సృష్టిస్తున్న కుర్దిష్ తీవ్రవాదులకి
తీవ్రవాదుల పట్ల స్వీడన్ ఉదారంగా వ్యవహరిస్తుంది అనే తుర్కీయే యొక్క ఆరోపణ. చాలా కాలం పాటు స్వీడన్ మేము ప్రజాస్వామ్య దేశం, మేము ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి సపోర్ట్ చేయట్లేదు, బట్ అన్ని రకాల ఉద్యమాల్ని మేము ఎంటర్టైన్ చేయాల్సి ఉంటుంది అని చెప్పారు. ఇటీవల కాలంలో చర్చలు జరిగాయి. స్వీడన్ తుర్కీయే కన్సర్న్ను యాక్సెప్ట్ చేసి అలాంటి చర్యలు, కుర్దిష్ సపోర్టింగ్కి సంబంధించిన వ్యవహారాలు స్వీడన్లో జరగకుండా చూస్తామని చెప్పేసి హామీ ఇవ్వడంతో ఇప్పుడు తుర్కీయే పార్లమెంటు కూడా ఆమోదించింది. సో నెక్స్ట్ నాటోలో ఈ రెండు దేశాలు కూడా మనకు కనిపించే అవకాశం అయితే ఉంది. రైట్. ఇక నాటో తన దేశాలకు సరఫరా చేయడానికి, అంటే ఈ నాటో సభ్య దేశాలన్నిటికీ సరఫరా చేయడానికి 2.2 లక్షల ఈ మందుగుళ్ళు వీటిని కొనుగోలు చేయడానికి ఒక ప్రణాళికనైతే 2024 జనవరిలో యాక్సెప్ట్ చేయడం జరిగింది. దాదాపు $1.2 బిలియన్ తోటి ఈ నిర్ణయం అయితే తీసుకున్నారు. ఇక నాటోలో మనకు 2 ఖండాలు కనిపిస్తాయి. ఒకటి మనకు ఉత్తర అమెరికా కనిపించే ఖండం, ఒకటి ఉత్తర అమెరికా, మరో ఖండం యూరప్. నాటో అండ్ యూరప్, ఉత్తర అమెరికా అండ్ యూరప్. ఈ 2 ఖండాల్లో కాకుండా మిగిలిన ఖండాల్లో కూడా అమెరికా మిత్ర దేశాలు ఉంటాయి కాబట్టి వాటికి నాటోయేతర ప్రధాన మిత్రదేశం, సో నాటోయేతర ప్రధాన మిత్రదేశం హోదా అనేది అమెరికా ఇస్తూ ఉంటుంది. సో ఇటీవల మనకు నాటోయేతర ప్రధాన మిత్రదేశం హోదాని కోల్పోయిన దేశం ఆఫ్ఘనిస్తాన్. సో ఆఫ్ఘనిస్తాన్ ఆ యొక్క అవకాశాన్ని కోల్పోయింది. సో మీకు 2022లో ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ పాలన వచ్చింది. దానికన్నా ముందే అక్కడి నుంచి ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా సేనల విడ్రా అనేది మొదలైంది. ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత అమెరికాకి ఆఫ్ఘనిస్తాన్ పైన గ్రిప్ అనేది కూడా పోయింది. తాలిబాన్లు వచ్చిన తర్వాత ఇప్పుడు అక్కడ ఉన్న ప్రభుత్వం ఏదైతే ఉందో అది తమ మిత్ర ప్రభుత్వం కాదు అని భావించడం వల్ల దానికి ఆ మిత్ర ప్రధాన దేశం హోదానైతే తీసేయడం జరిగింది. అది ఈ ఏరియాలో తీసుకునేటప్పుడు నాటో. వీటికి ఈ ఏరియా పరంగా మనకు కనిపించే ఇంకొక కూటమి ఇది. రైట్. సో ఈ టాపిక్స్ని కూడా పక్కన పెడితే, సో నెక్స్ట్ మనం భారతదేశంలో కొన్ని రాష్ట్రాలు, వాటి నుంచి మళ్ళీ మనం మిగిలిన అంశాలను కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో దాంట్లో మనకు ఒకటి కనిపించేది, కింద ఉన్నది ఫస్ట్ కంప్లీట్ చేసుకుంటే అండమాన్. సో ఈ అండమాన్లో మనకు అండమాన్ అనగానే ఎగ్జామ్ పరంగా మనకు మెయిన్గా కనిపించేది ఒకటి సెల్యులార్ జైలు అంటాం. ఈ సెల్యులార్ జైలు అనేది అంటే సెల్లులు గదుల్లాగా నిర్మించిన జైలు అనేది సో 1896 నుంచి దశాబ్దం పాటు నిర్మించిన జైలు ఇది. తర్వాత మొదటి రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో మిగిలిన బ్రిటిష్ పీరియడ్లో దాదాపు 40 ఏళ్ల పాటు చాలామంది భారత స్వాతంత్ర సమరయోధుల్ని, ముఖ్యంగా రాజకీయ ఖైదీల్ని తీవ్ర హింసలకు గురి చేసిన ప్రదేశం ఇది. ఆ హింసను తట్టుకోలేక, అంటే ఒంటరిగా ఇంకొకరు ఉన్నారు అనే విషయం కూడా తెలియకుండా, సో దాన్ని తట్టుకోలేక చాలామంది ఆత్మహత్య చేసుకొని కూడా మరణించారు. తప్పించుకునే అవకాశం లేకపోవడం, ఎందుకంటే అది సముద్రం మధ్యలో ఉండడం, ఇవన్నిటి వల్ల ఇది బాగా వార్తల్లో ఉంది. దీన్నే మనకు కాలాపాని అని కూడా పిలుస్తారు. కాల అంటే ఒక విషం అని జనరల్గా, సో పాని నీటి మధ్యలో ఉన్న ఒక భయంకరమైన ప్రదేశం అని చెప్పడానికి దాన్ని కాలాపాని జైలు అని కూడా పిలుస్తుంటారు. ఇది
పోర్ట్ బ్లెయిర్లో ఉంది. దాదాపు ఇక్కడ నుంచి ఏదో కారణం వల్ల తప్పించుకోగలిగిన లేదా బయటపడగలిగిన ఓ వ్యక్తే వినాయక్ దామోదర్ సావర్కర్. ఆ వీడి సావర్కర్ వల్ల ఇది మనకు తరచుగా న్యూస్లోకి వస్తూ ఉంటుంది. ఇప్పుడు కూడా మనకు భారతరత్న ఇట్లాంటి విషయానికి వచ్చినప్పుడు వీడి సావర్కర్ గారికి ప్రకటించలేదు ఎందుకనేది మహారాష్ట్రలో శివసేన ఉద్ధవ్ ఠాకరే వర్గం ప్రశ్నిస్తూ ఉంది హిందూ మహాసభ దీనికి సంబంధించి. సరే, రానున్న కాలంలో కూడా ఈయన కంటిన్యూ వార్తల్లో ఉంటూనే ఉంటాడు. అది ఆ తర్వాత మనకు అండమాన్లో ఇవి ముఖ్యమైన తెగలు: జరవా, సెంటినీ, షాంపెన్. మిగిలినవి పెద్దగా అడగరు, అందుకే నేను అక్కడ రాయలేదు. అండమానీలు, నికోబారీలు, ఖార్ నికోబారీలు ఇట్లా, ఎందుకంటే ఆ నేమ్లోనే మనకు కనిపిస్తుంది అండమానీలు, నికోబార్, అందుకని. సో జరవా, సెంటినీ, షాంపెన్. జరవాలు, సెంటినీలు, షాంపెన్లు. జరవాలు, సెంటినీలు, షాంపెన్లు ఇవి మనకు అండమాన్లో ప్రధానంగా కనిపించే తెగలు. ఇందులో ఎక్కువగా అంతరించే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్న తెగ జరవ. సో బహిర్గత ప్రపంచంతో పెద్దగా సంబంధాలు లేకపోవడం, చాలా రిమోట్గా సుదూరంగా ఉండడం భారతదేశం యొక్క ప్రధాన భూభాగానికి, ఇవన్నీ కూడా కారణాలు. వాళ్ళకి ఈవెన్ మనం వైద్య సౌకర్యాలు కూడా అందించలేకపోతున్నాం. టీకా ఇట్లాంటి వాటిని తీసుకోవడానికి కూడా వాళ్ళు విముఖత చూపడం, ఇవన్నీ కూడా దానికి కారణాలు. సో మనకు అండమాన్ ఇది. ఆ తర్వాత అంటే నేను ఆల్రెడీ షహీద్ స్వరాజ్ చెప్పాను కాబట్టి మళ్ళీ ఇంకా దీన్ని మాట్లాడట్లేదు. అండమాన్లో మనకు అగ్నిపర్వతాలు ఉన్నాయి, బ్యారెన్, నార్కొండం. సో భారతదేశంలో రెండే రెండు అగ్నిపర్వతాలు ఉన్నాయి. భారతదేశంలో ఉన్న రెండే రెండు అగ్నిపర్వతాల్లో ఒకటి బ్యారెన్, రెండవది నార్కొండం. సో ఇందులో బ్యారెన్ అనేది క్రియాశీలక అగ్నిపర్వతం, అంటే ఇంకా కూడా యాక్టివ్గా ఉంది చాలా కాలం. దాదాపు 150 ఏళ్ళ నిద్రాణమైన స్థితి తర్వాత ఇటీవల అది పేలడం జరిగింది. సో అది బ్యారెన్. ఇంకోటి నార్కొండం. ఇక భారత ప్రధాన భూభాగంలో మనం మొదటి టాపిక్లోనే మాట్లాడినాం ఏది భారత ప్రధాన భూభాగం అనేది. సో భారత ప్రధాన భూభాగంలో మనకు అసలు అగ్ని పర్వతాలు అనేవి లేవు. ఉన్నవన్నీ కూడా రెండు మనకు అండమాన్లోనే కనిపిస్తాయి. బ్యారెన్ అండ్ నార్కొండం అనేది వాటి యొక్క పేరు. రైట్, ఇక నేతాజీ దానికి సంబంధించిన ఫ్యాక్ట్ ఆల్రెడీ మనం చూసాం కాబట్టి అగైన్ నో నీడ్ టు గో, అందులో మళ్ళీ చెప్పాల్సిన పని లేదు. ఇక భారతదేశం యొక్క దక్షిణ చివరి ప్రాంతం అని చెప్పేసి, భారతదేశానికి దక్షిణంలో చిట్ట చివరిగా ఉండే ప్రదేశం పేరు గ్రేట్ నికోబార్. సో ఇక్కడ కనిపించే ఇందిరా పాయింట్ అనేది ఏదైతుందో మనకు యాక్చువల్లీ 20 ఏళ్ల క్రితమే సునామీలో అది బాగా దెబ్బతినిపోయిన ప్రదేశం. బట్ ఎనీవే దట్ ఈస్ గ్రేట్ నికోబార్. గ్రేట్ నికోబార్ అనేది ఫ్యాక్ట్. తర్వాత మనకు ఒక భారీ నౌకా టెర్మినల్ని మనకు అండమాన్లో నిర్మించాలని చెప్పేసి ఇప్పుడు నీతి ఆయోగ్ అయితే ప్రతిపాదిస్తోంది. ఇప్పుడు ఈ హిందూ మహాసముద్రంలో వీటిలో చైనా సంచారం పెరుగుతుండడం, అలాగే ఇప్పుడు మనకు కొలంబో ఓడరేవు, సో మేజర్గా అక్కడ ఆగుతూ ఉంటాయి. ఎందుకంటే భారతదేశంలో భారీ నౌకలు ఆగే పరిస్థితులు, ఓడరేవులకు సంబంధించి భారతదేశంలో ఏ పోర్టు కూడా లేవు. సో అలా మన ప్రాంతంలో అవి కొలంబోలో ఆగుతూ వెళ్తుండడం, మన పోర్ట్లో ఈ సామర్థ్యం లేకపోవడం వల్ల మనకు పర్యాటకంగా రావాల్సింది ఏమీ రాకపోవడం, పైగా భద్రతా సమస్యలు అవన్నీ కొలంబో పోర్ట్లో ఆగుతున్నప్పుడు ఇందులో ముఖ్యంగా చైనా నిఘా నౌకలు చాలా వరకు ఎంటర్ అవుతున్నాయి. సో అలాంటి చైనా నిఘా నౌకల్ని మనం కంట్రోల్ చేయడం కష్టం అవుతుంది. ఇది నీతి ఆయోగ్ ప్రతిపాదిస్తుంది. భారీ టెర్మినల్ ఇక్కడ వచ్చే అవకాశం ఉంది. ఈ లోపల మనకి ఈ మధ్య మాల్దీవులు వీటి గొడవ రావడం వల్ల
కూడా ఇప్పుడు ఒక ఇంపార్టెన్స్ అనేది వస్తుంది. సో ఇది ఈ ఏరియాలో తీసుకునేటప్పుడు విషయం. ఆ గ్రేట్ నికోబార్ అనేది అన్నిటికన్నా కింద ఉంటుంది అనేది మనం గుర్తుంచుకోవాల్సిన అంశం. చలో దీన్ని పక్కన పెట్టేస్తే మనకు కింది నుంచి మళ్ళీ పైకి ఇదన్నీ కంప్లీట్ పక్కన ఉంది కాబట్టి దీన్ని ముందు చెప్పాల్సి వచ్చింది. పైనుంచి మనం మాట్లాడుకుంటూ వస్తే పైన కనిపించేది జమ్మూ అండ్ కాశ్మీర్ అని అంటాం. జమ్మూ అండ్ కాశ్మీర్ని మనం స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి మనం పిలవడం జరుగుతుంది. ఈ యొక్క J&Kలో ఒక కమిటీని జమ్మూ అండ్ కాశ్మీర్ యొక్క నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ, జమ్మూ కాశ్మీర్లో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ, దీనిపైన వేసిన కమిటీ మనకు రంజనా ప్రకాష్ దేశాయ్ కమిటీ. మనకు ఇప్పుడు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఆ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి చైర్మన్ అయిన వ్యక్తి ఈమెనే, రంజనా ప్రకాష్ దేశాయ్. ఇంతకుముందు సుప్రీంకోర్టులో మాజీ న్యాయమూర్తి. సో ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్లో POK ప్రాంతాలని కూడా కలుపుకొని మనకు ఈ 107 స్థానాలు, అంటే యాక్చువల్లీ ఈ కేటగిరైజేషన్ తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్ ఒక పార్ట్, లద్దాఖ్ అనేది మరో భాగం, POK ఈ భాగాలుగా విభజించి మనకు ఈ POKలో ఉన్న స్థానాలను కూడా కలుపుకొని ఆల్రెడీ 107 స్థానాలు ఉన్నాయి. అంటే POKకి ఒక 24 స్థానాలు కేటాయించారు. ఈ 107 స్థానాలని 114కు 114కి పెంచుతూ మనకి ఇక్కడ డిసిషన్ అయితే తీసుకున్నారు. జమ్మూ అండ్ కాశ్మీర్లో మీకు 83 స్థానాలు ఉండేటివి, వాటిని 90 స్థానాలకు పెంచుతూ గతంలో, అంటే మనకు మామూలుగా ఫస్ట్ వచ్చిన అది ఇప్పుడు ఈ 24 కూడా కలపడం ద్వారా ఇవి 107 అయిపోయినాయి. ఇది 114 స్థానాలకు పెంచుతూ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. మీకు 2019 ఆగస్ట్ 5 2019 ఆగస్ట్ 5న జమ్మూ కాశ్మీర్లో మీకు ఆర్టికల్ 370 అయితే రద్దయింది. సో ఆ తర్వాత 2019లోనే అక్టోబర్ 31 నాటికి జమ్మూ కాశ్మీర్ని 2గా చీల్చాలని నిర్ణయించారు. అప్పుడు వాళ్ళ రాష్ట్ర హోదా కూడా మాయమై జమ్మూ కాశ్మీర్ అనేది ఒక కేంద్రపాలిత ప్రాంతం, లద్దాఖ్ అనేది మరో కేంద్రపాలిత ప్రాంతం అయితే అయినాయి. ఇది దీంట్లో విషయం. దీనికన్నా ముందు మనకు జమ్మూ కాశ్మీర్ని భారత్లో విలీనం చేశాడు ఒక రాజు. ఆ జమ్మూ కాశ్మీర్ని భారత్లో విలీనం చేసిన రాజు పేరు మనకు హరి సింగ్. 1948లో 1948లో హరి సింగ్. అంటే మనకు అన్నీ 1947 ఆగస్ట్ 15, 1947 ఆగస్ట్ 15న భారత్లో విలీనం కాని ప్రాంతాలు 3. జమ్మూ అండ్ కాశ్మీర్, జునాగఢ్ అండ్ హైదరాబాద్. సో ఆ తర్వాత హరి సింగ్ జమ్మూ అండ్ కాశ్మీర్ని కొన్ని షరతులతోటి భారత్లో విలీనం చేయడం జరిగింది. తర్వాత కాలంలో ఆర్టికల్ 370 ద్వారా వాళ్ళకు కొన్ని ప్రత్యేక హక్కులు రావడానికి అదే కారణం. ఇక హైదరాబాద్లో ఏం జరిగిందో మనందరికీ తెలుసు కాబట్టి ఆపరేషన్ పోలో, ఆ ఆపరేషన్ పోలో ద్వారా 1948 సెప్టెంబర్ 17న అది భారత్లో విలీనం అయింది. ఇక జునాగఢ్, ఇక్కడ ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. జునాగఢ్ గుజరాత్లో ఉన్న ప్రాంతం. సో ఆ ప్రజాభిప్రాయ సేకరణలో
ప్రజలు భారత్లో విలీనానికి అంగీకరించడంతో అది ప్రశాంతంగా కలిసిపోయింది. సో ఇది ఆ జమ్మూ అండ్ కాశ్మీర్ ఆ రోజు జరిగిన ఫ్యాక్ట్ అనేది ఇప్పటికీ దాన్ని వెంటాడుతూనే ఉంది. మళ్ళీ వద్దాం. ఇక లెహ్ ఈ ప్రాంతంలో భారతదేశంలో అత్యంత ఎత్తైన ఎయిర్పోర్ట్, అత్యంత ఎత్తులో ఉన్న విమానాశ్రయం అనేది లే లద్దాఖ్ అన్నీ సేమే. దాన్ని లే అని చదవాలి, కొన్ని చోట్ల లెహ్ అని కూడా అంటుంటారు. సో అది మనకు దేశంలోనే మనకు ఎత్తైన విమానాశ్రయం. తర్వాత ఇక్కడ కనిపించే బారాముల్లా, జమ్మూ అండ్ కాశ్మీర్లో కనిపించే బారాముల్లా అనేది మనకు యాపిల్ పంటకి, యాపిల్కి చాలా ప్రసిద్ధి చెందిన ప్రదేశం. అలాగే మనకు హై ఆల్టిట్యూడ్ వార్ఫేర్ స్కూల్, సో హై ఆల్టిట్యూడ్ వార్ఫేర్ స్కూల్. సో హై ఆల్టిట్యూడ్ వార్ఫేర్ స్కూల్ అనేది మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే గుల్మార్గ్. సో గుల్మార్గ్ కూడా జమ్మూ అండ్ కాశ్మీర్లోనే ఉంది, గుల్మార్గ్. ఇక కశ్మీర్ అనేది రద్దు కాకముందు, అంటే పునర్విభజన జరగకముందు కశ్మీర్ అసెంబ్లీ యొక్క పదవీ కాలం అయితే 6 ఏళ్ళు ఉండేది. ఇప్పుడు మళ్ళీ భారత్లో అది విలీనం కాబట్టి 5 ఏళ్ళే ఉంటుంది. కానీ గత పదవీ కాలం 6 ఏళ్ళు అనేది ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనం, కశ్మీర్ అసెంబ్లీ కాలం. తర్వాత మనకు కల్హానుడు, ఈ కల్హానుడు రాసిన రాజతరంగిణి, ఈ కల్హానుడు రాసిన రాజతరంగిణి కూడా మొత్తం కశ్మీర్ రాజ్య చరిత్ర, కశ్మీర్కే పరిమితమైన పుస్తకం అది, రాజా తరంగిణి. తర్వాత మనకు కశ్మీర్ సింహం, విడగొట్టుకొని చదువుకోవాల్సి వస్తుంది. కశ్మీర్ సింహం అని మనకు షేక్ అబ్దుల్లాను పిలుస్తాం. షేక్ అబ్దుల్లాని కశ్మీర్ సింహం అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం. ఆయన కొడుకే ఫరూక్ అబ్దుల్లా. సో ఆయన కూడా కశ్మీర్కి సీఎంగా పనిచేశారు. అలాగే భారతదేశంలో పెద్ద వయసు ఎంపీగా కూడా అరౌండ్ మనకు 87 ఆ ఏజ్లో భారతదేశానికి పెద్ద వయసు ఎంపీగా కూడా ఆయన ఎన్నిక కావడం జరిగింది శ్రీనగర్ నుంచి. ఫరూక్ అబ్దుల్లా కొడుకు ఒమర్ అబ్దుల్లా. సో ఆయన కూడా కశ్మీర్కి సీఎంగా వ్యవహరించడం జరిగింది. ఇది తర్వాత మనకు శ్రీనగర్, ఈ శ్రీనగర్ అనేది జీలం నదీ తీరంలో ఉంది శ్రీనగర్. తర్వాత మనకు భారతదేశంలో అతిపెద్ద మంచినీటి సరస్సు, ఊలార్. ఆ ఊలార్ సరస్సు J&K జమ్మూ కాశ్మీర్లోనే ఉంది. దాల్ సరస్సు శ్రీనగర్లో ఒక ప్రసిద్ధి చెందిన సదస్సు పర్యాటకంగా, దాల్ సరస్సు కూడా అక్కడే ఉంది. ఇక మనకు పాంగ్ కాంగ్ సరస్సు అంటాం. పాంగ్ కాంగ్ అనే సరస్సు అటు భారత్ చైనాల మధ్య తరచుగా వివాదంలోకి వచ్చే ఒక ప్రదేశం. భారత్ చైనాల మధ్య సో ఒక వివాదాస్పద ప్రదేశమే మనకు పాంగ్ కాంగ్ సరస్సు అంటాం. పాంగ్ కాంగ్ మనకు ఈ గాల్వన్ లోయ ఘటన ఇవన్నీ జరిగినప్పుడు కూడా ఆ సమీపంలో ఉండే సరస్సు అదే పాంగ్ కాంగ్ సరస్సు అనేది అదొకటి. ఇక మనకు దచిగామ్, సో దచిగామ్ వన్యప్రాణి కేంద్రం అంటాం. సో దచిగామ్ వన్యప్రాణి కేంద్రం అనేది మనకు కశ్మీరీ స్టాగ్, ఒక కశ్మీరీ దుప్పి, దీనికి సంబంధించి బాగా ఫేమస్. దీన్ని హంగల్ అని కూడా అంటారు.
హంగల్, కాశ్మీరీ స్టాక్, కాశ్మీరీ దుప్పి, కాశ్మీరీ జింక. దీనికి ఫేమస్ దచిగాం వన్యప్రాణి కేంద్రం. దచిగాం వన్యప్రాణి కేంద్రం అనేది దీంట్లో విషయం. గతంలో మనకు వైశాల్యం పరంగా అతిపెద్ద జిల్లాగా లద్దాఖ్ ఉండేది. ఇప్పుడు మనకు అలా తీసుకునేటప్పుడు అతిపెద్ద జిల్లాగా కచ్ ఉంది. సో కచ్ అనేది మీకు గుజరాత్లో ఉంటుంది. ఓకే, సో అది కూడా మనం కంటిన్యూ చేద్దాం.